హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోలో మనము సెప్టెంబర్ 4 నుండి కరెంట్ అఫైర్స్ వీక్లీ రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పాము. సో దానికి సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ మీకు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది, మన పెయిడ్ గ్రూప్లో. అండ్ చాలామంది సార్ మనకు అర్థం కావట్లేదు, సో ఒకసారి మీరు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి సో చాలామంది కోరారు. కాబట్టి వాళ్ళ కోసము ఈ యొక్క సెప్టెంబర్ 4 నుండి జరగబోయే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వీక్లీ రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ వీక్లీ రివిజన్ ఎగ్జామ్స్ వచ్చేసి 2024లో ఇది మూడవసారి కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం జనవరిలో ఒకసారి, అలాగే ఏప్రిల్ మేలో ఒకసారి, అలాగే ఇప్పుడు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మూడవసారి యొక్క రివిజన్ షెడ్యూల్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం వీడియో రూపంలో భాగంగా. సో ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 2024 జనవరి నుండి 2024 ఆగస్టు వరకు, అంటే మొత్తం 8 నెలల పాటు కవర్ అవుతాయి అన్నమాట మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 2024 సెప్టెంబర్ 4 నుండి స్టార్ట్ అవుతాయి. అంటే మీకు మర్నాడు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి, వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఎగ్జామ్స్. సో 8 నెలల కరెంట్ అఫైర్స్ అని చెప్పడం జరిగింది. సో మీకు తెలుసు కదా రివిజన్ ఎగ్జామ్స్ దానికి సంబంధించిన ప్రాధాన్యత. సో నేను మీకు చాలాసార్లు ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. సో మొదటిసారి కరెంట్ అఫైర్స్ పెట్టడానికి చాలామంది ఇష్టపడరు. బట్ మన ఛానల్లో, మన గ్రూప్లో మాత్రం రివిజన్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో ఎందుకంటే ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా 100% సక్సెస్ అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. కరెంట్ అఫైర్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే రివిజన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. బట్ రివిజన్ చేసి ఎగ్జామ్కి వెళ్తే మాత్రం 100% ఒక సాటిస్ఫైతో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీకు రివిజన్ ఎగ్జామ్స్ అనేవి ప్రతిసారి నిర్వహిస్తున్నాం, ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా ప్రతి 6 నెలలకు ఒకసారి. బట్ ఈసారి మాత్రం 8 నెలలకు ఒకేసారి 8 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి రివిజన్ చేపిస్తున్నాం. సో మీరు త్వరలో మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో రాబోయే ప్రతి ఎగ్జామ్కి ఈ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా 100% యూజ్ అవుతాయి. సో కాబట్టి మీరు డెఫినెట్గా ఈ యొక్క రివిజన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి, సక్సెస్ అనేది మీ వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీకు తెలుసు కదా ఎగ్జామ్ టైం ఎప్పుడు ఉంటుందంటే ప్రతిరోజు కూడా ఎగ్జామ్ టైం 10:30కి ఉంటుంది. మార్నింగ్ 10:30కి ఎగ్జామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రిజల్ట్ అనేది ఆఫ్టర్ డే, అంటే మరుసటి రోజు మీకు 24 hours టైం ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. మరుసటి రోజు 9 గంటలకు రిజల్ట్ అనేది ఇస్తాం, ఉదయం 8 గంటలకు. ఓకే, సో ఒకసారి షెడ్యూల్ బ్రీఫ్గా చూస్తే సెప్టెంబర్ 4న ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ 4న ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆ రోజున మొదటి ఎగ్జామ్ ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్, 2024 జనవరి మొదటి వారం కరెంట్ అఫైర్స్ పరీక్ష ఉంటుంది. సో మీకు మొదటి వారం అంటున్నాం కాబట్టి మీకు మ్యాగజైన్లో, మన గ్రూప్లో ఇచ్చేటువంటి మ్యాగజైన్లో మీకు ప్రతి టాపిక్స్ ఉంటాయి. మీకు నేషనల్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్, అలాగే ఇండెక్సెస్, ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంటల్, ఇలా ప్రతి అంశాలకు సంబంధించినటువంటి డే వైజ్గా ఉంటుంది ప్రతి వీక్లో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, 1 నుంచి 7 తేదీ వరకు చదువుకోవాలి. అలాగే ఎకానమీ ఫస్ట్ వీక్ అంటే 1 నుంచి 7 తేదీ వరకు చదువుకోవాలి. అలాగే పాలిటీ ఫస్ట్ వీక్ అంటే 1 నుంచి 7 తేదీ వరకు చదువుకోవాలి. ఇండెక్స్లు అనుకోండి 1 నుంచి 7 తేదీ వరకు చదువుకోవాలి ఫస్ట్ వీక్ అంటే. సో అందుకని మీకు ఇక్కడ ఫస్ట్ వీక్ అని మెన్షన్ చేశాం. సో ఫస్ట్ వీక్ అంటే అర్థం ఏంటి, 1 నుంచి 7 తేదీలు అన్ని టాపిక్లు చదువుకోవాల్సిందే. సో మీకు ఇండెక్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా ఆల్రెడీ, మీకు మన మ్యాగజైన్లో ప్రతి టాపిక్ సంబంధించిన డే వైజ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్లో ఉన్నటువంటి 1 నుంచి 7 తేదీ వరకు చదువుకోవాలి ఫస్ట్ వీక్ అంటే. ఓకే, అండ్ సెప్టెంబర్ 5th, సెప్టెంబర్ 5వ తేదీ ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి సెకండ్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో సెకండ్ వీక్ అంటే మీకు తెలుసు కదా. సో 7 తేదీ వరకు కంప్లీట్ అయిన తర్వాత 8 నుంచి 14 తేదీలను మనం ఏమని పిలుస్తామంటే సెకండ్ వీక్ అని పిలుస్తాం, జనవరి సెకండ్ వీక్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు ప్రతి టాపిక్లో కూడా మీకు డే వైజ్గా ఉంటుంది, డేట్ వైజ్గా మీకు మెన్షన్ చేసి ఇచ్చింటాం నోట్స్ కూడా. సో కాబట్టి దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అండ్ సెప్టెంబర్ 6th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి థర్డ్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ థర్డ్ వీక్ అంటే మీకు తెలుసు కదా 15 నుంచి 21 తేదీ వరకు అక్కడ కూడా మీరు ప్రతి టాపిక్లో ఉన్నటువంటి 15 నుంచి 21 తేదీల వరకు అంశాలన్నీ కూడా చదువుకోవాలి. ఇండెక్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మీకు డే వైజ్గా ఉంటుంది, అక్కడ చదువుకోవాలి. అండ్ సెప్టెంబర్ 7th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి 4th వీక్.
జనవరి 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో 4th వీక్ అంటే మీకు తెలుసు కదా, రిమైనింగ్ డేట్స్ 22వ తేదీ నుండి రిమైనింగ్ డేట్స్ మొత్తం మనం 4th వీక్గా పరిగణిస్తాం. సో అందులో కూడా మీకు అన్ని అంశాలు, ఇండెక్సెస్, ఎకానమీ, పాలిటీ, ఏపీ అంశాలు, తెలంగాణ అంశాలు అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడితో మీకు జనవరి నెలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పూర్తవుతుంది. అంటే దీని అర్థం జనవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీ చేతుల్లో పట్టు ఉంటుంది. సో జనవరి నుండి ఏ బిట్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఓకే. సో అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 8th, మనకు సెప్టెంబర్ 7th అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 8th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఫిబ్రవరి 1st వీక్ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా 1 to 7 డేట్స్ అన్ని టాపిక్స్ చదువుకోవాల్సిందే. అలాగే సెప్టెంబర్ 9th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఫిబ్రవరి 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా 8 to 14 డేస్ చదువుకోవాలి ప్రతి టాపిక్లో. అండ్ సెప్టెంబర్ 10th ఫిబ్రవరి 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 15 to 21 డేట్స్, ఇక్కడ కూడా 15 నుంచి 21 తేదీల మధ్య జరిగిన అంశాలన్నీ కూడా అన్ని టాపిక్లు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ సెప్టెంబర్ 11th ఫిబ్రవరి 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ యొక్క రిమైనింగ్ డేట్స్ 22వ తేదీ నుండి రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా చదువుకోవాలి. ఇక్కడితో మీకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పూర్తవుతుంది. సో చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది ఈ యొక్క షెడ్యూల్. ఎవరైతే షెడ్యూల్ ఫాలో అవుతారో డెఫినెట్గా వాళ్ళకి 100% కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ వస్తుంది, నో డౌట్. ఓకే, ఫాలో అవ్వ చూడండి. ఒకవేళ మంచి రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. ఓకే. సో ఇక్కడ సెప్టెంబర్ 12th ఎగ్జామ్ ఏ రోజున ఉంటుంది? సెప్టెంబర్ 12th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే మార్చి 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో 1st వీక్ అంటే మీకు తెలుసు కదా, 1 నుంచి 7 తేదీల వరకు చదువుకోవాలి. అండ్ సెప్టెంబర్ 13న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే మార్చి 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 8 to 14 డేట్స్. అలాగే సెప్టెంబర్ 14న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే మార్చి 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో 3rd వీక్ అంటే మీకు తెలుసు కదా, 15 నుంచి 21 తేదీల వరకు చదువుకోవాలి. అండ్ సెప్టెంబర్ 15th 15వ తేదీన ఏ ఎగ్జామ్ ఉంటుందంటే మార్చి 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో 4th వీక్ అంటే మీకు తెలుసు కదా, 22వ తేదీ నుండి రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 16న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఏప్రిల్ 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 1 నుంచి 7 తేదీల వరకు చదువుకోవాలి. అండ్ సెప్టెంబర్ 17న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఏప్రిల్ 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 8 to 14 డేట్స్ చదువుకోవాలి. సో సెప్టెంబర్ 18న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఏప్రిల్ 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 15 నుంచి 21 తేదీల అన్ని టాపిక్స్ చదువుకోవాల్సిందే. అండ్ సెప్టెంబర్ 19న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఏప్రిల్ 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 4th వీక్ అంటే మీకు తెలుసు కదా, 22వ తేదీ నుంచి రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా. సో ఇక్కడితో మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు 4 నెలలు ఎగ్జామ్స్ అనేవి పూర్తి కావడం జరిగింది. సో చూడండి, ఈ యొక్క 4 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీ చేతుల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 20న వచ్చేసి మే 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ సెప్టెంబర్ 21st వచ్చేసి మే 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 22వ తేదీన మే 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 23న మే 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడతో మీకు మే వరకు కరెంట్ అఫైర్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. సో 5 months కంప్లీట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ 24న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జూన్ 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 1 to 7 డేట్స్ చదువుకోవాల్సిందే. అండ్ సెప్టెంబర్ 25న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జూన్ 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 8 to 14 డేట్స్ చదువుకోవాలి. అలాగే సెప్టెంబర్ 26న జూన్ 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 15 నుంచి 21 తేదీల వరకు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అలాగే సెప్టెంబర్ 27th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జూన్ 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 22 నుండి రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా చదువుకోవాలి. ఇక్కడతో మీకు 6 నెలల కరెంట్ అఫైర్స్ అంటే జూన్ వరకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు సెప్టెంబర్ 28న మీకు జూలై 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 1 to 7 డేట్స్ చదువుకోవాలి. సో ఇక్కడ మనకు గ్రూప్ జాయినింగ్ కోసం అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ 29, 30 తేదీలో అలాగే 1 తేదీ వరకు ఎగ్జామ్స్ కాస్త రిలీఫ్ ఇద్దాం, మీకు బ్రేక్ ఇద్దాం. ఆ ఉద్దేశంతో బ్రేక్ ఇచ్చి మళ్ళీ అక్టోబర్ 2న రీషెడ్యూల్ ఇచ్చాం. సో అక్టోబర్ 2న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జూలై 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో 8 to 14 డేట్స్ చదువుకోవాలి. అలాగే అక్టోబర్ 3న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జూలై 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే అక్టోబర్ 4న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జూలై 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడతో మీకు జూలై నెలకు సంబంధించి మొత్తంగా 7 నెలల కరెంట్ అఫైర్స్ పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది.
ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఫైనల్ అక్టోబర్ 5న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఆగస్టు ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టు ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 1 నుంచి 7 తేదీల వరకు చదువుకోవాలి. అలాగే అక్టోబర్ 6వ తేదీన ఆగస్టు సెకండ్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టు సెకండ్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో 8-14 డేట్స్ చదువుకోవాలి. అలాగే అక్టోబర్ 7న ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఆగస్టు 3వ వారం పరీక్ష ఉంటుంది. 3వ వారం పరీక్ష అంటే 15 నుంచి 21 తేదీల వరకు చదువుకోవాలి. అండ్ అక్టోబర్ 8న మీకు ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఆగస్టు 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో తద్వారా మీకు టోటల్గా జనవరి నుండి ఆగస్టు వరకు ఈ యొక్క వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది పూర్తవుతాయి. సో ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా మంచి స్కోర్ సాధిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత మీరు కంపల్సరీగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఏంటంటే సో మీ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ అనేవి చాలా బాగా యూజ్ అయ్యాయి. తప్పనిసరిగా మరోసారి వాటిని వినియోగించుకోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకోండి, రివిజన్ బాగా చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ రాయండి. సో రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి ఎవరు కూడా. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, సో తప్పనిసరిగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ షెడ్యూల్ మరొకసారి మీకు గ్రూప్లో ఇస్తాం. అండ్ సెప్టెంబర్ 4 నుండి అందరూ కూడా ఈ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ యొక్క సక్సెస్లో మేము భాగం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.